79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఈ పరేడ్ గ్రౌండ్కి ఇప్పుడే విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సాదరంగా స్వాగతం సుస్వాగతం. తెలంగాణ గారికి సాదరంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు స్వాగతం సుస్వాగతం సార్. మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలతో శ్రద్ధాంజలి. మంత్రివర్యుల గారి చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ. ఇప్పుడు పరేడ్ ఇన్స్పెక్షన్ చేయడానికి వాహనంలో బయలుదేరుతా ఉన్నారు. ముఖ్యంగా అది బయలుదేరుతా ఉన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ గౌరవ మంత్రివర్యులు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు ఇన్స్పెక్షన్ చేయడానికి బయలుదేరారు. పుర ప్రముఖులకు, అతిథులకి గొప్ప యోచన చేస్తూ వాహనం ముందుకు సాగుతా ఉన్నది. శ్రీనివాస్ నారాయణ గారి ఆధ్వర్యంలో వేదికలకి వస్తా ఉన్నారు. ఇవ్వడం జరిగింది. అందుకు 110 కోట్ల 43 లక్షల రూపాయల సబ్సిడీ అందజేసింది. అప్పులకు వడ్డీలు పెరిగి పండిన పంటంతా అప్పులకే పోతే రైతు పడవ జరిగిన రీతిలో 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణాలను మాఫీ చేసి 23 డిసెంబర్ నుండి అంతకుముందు తీసుకున్న రుణాలు 2423 కోట్లు రుణమాఫీ అత్యధికంగా గోదావరి జిల్లాలో చేయడం జరిగింది. తెలంగాణ సమయంలో ప్రగతి చివరిగా మంత్రంతో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో పేదరికాన్ని తరిమివేసి ప్రతి ఇంట్లో ప్రగతిని నింపాలని కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి జీవనాడులైన రోడ్లని అభివృద్ధి చేస్తున్నాం. రోడ్లు బాగుంటే రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తునే మారిపోతుంది. అందుకైనా ఆర్ఎండ్బి శాఖ ద్వారా హైబ్రిడ్ యానిటీ రహదారులను నిర్మిస్తున్నాం. 3 దశల్లో నిర్మించే హ్యామ్ రోడ్ల నిర్మాణంలో మొదటి దశలో ఆర్ఎండ్బి శాఖ ద్వారా 17 ప్యాకేజీల్లో దాదాపు 5,190 కిలోమీటర్ రోడ్లను 6,478 కోట్లతో వచ్చే నెలలో టెండర్ ప్రక్రియ క్లోజ్ చేసుకుని పనులు ప్రారంభించబోతున్నాం. ఇందులో జిల్లా కేంద్రాల నుండి రాష్ట్ర రాజధాని 4 వరుసల రోడ్లు, మండలాలను జిల్లాలకు 2 వరుసల రోడ్లు మరియు గ్రామాలను కలుపుతూ అన్ని వాతావరణానికి అనుకూలమైన రోడ్లను బలోపేతం చేయడమే మా వ్యూహాత్మక ప్రణాళిక. ఒక పక్క హ్యాండ్ రోడ్లను నిర్మించడంతో పాటు రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల విస్తరణ అభివృద్ధి కోసం 8 సార్లు కేంద్ర మంత్రులను గెలవడం జరిగింది. అందులో ముఖ్యమైనది రిలయబుల్ రోడ్, రెడ్యూస్డ్ రిస్క్ అనే నిదానంతో ప్రజలకు మెరుగైన రహదారులు అందించాలని ఆర్మిషన్లు శ్రమిస్తున్నాం. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అంటే కామన్ పీపుల్ కి సింబల్. అందుకే సామాన్యుల దైనందిన జీవితాలను భారంగా మారుతున్న సమస్యలకు అభయహస్తం ద్వారా పరిష్కారం చూపిస్తున్నాం. మా ప్రభుత్వం రాజకీయ విమర్శల కన్నా
నిరుపేదల ఆకాంక్షల్ని సీరియస్ గా తీసుకుంటుంది. అందుకే మా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని నిరుపేదల సెంట్రిక్ గానే ఉంటాయి. అందులో మొదటిది మహాలక్ష్మి పథకం. చేతికి అన్ని వేలు సమానంగా ఉండవని మన పెద్దలు చెప్తుంటారు. అలాగే సమాజంలో అందరి ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉండవని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రంలో ఆడపడుతులు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని అమలు చేస్తున్నాం. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఇక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు మా అక్క చెల్లెళ్లకు